డ్రెస్ కొనకపోతే వెళ్ళడు, ఫోన్ కొనకపోతే వెళ్ళడు, బైక్ కొనకపోతే వెళ్ళడు. ఇంకా చెప్పండి, నాకు గుర్తురావట్లేదు. బ్యాలెన్స్ వేయకపోతే వెళ్ళడు ఫోన్లో. ఇంకా చెప్పండి, ఎంత బాధ్యతో. మా నాన్న కష్టపడుతున్నాడు, రూపాయి సంపాదిస్తున్నాడు, మా అమ్మ కష్టపడుతుంది, చిన్న చిన్న పనులు చేస్తుంది, వీళ్ళు కష్టపడి దాసి నన్ను చదివిస్తున్నారని మన బిడ్డలకి భయం లేకుండా భోజనం వాళ్ళ దగ్గర కూర్చుని ఈ కూర ఎవడ ఉండమన్నాడని వాళ్ళ అమ్మ వండిన కూరని ఇసురుతున్న కొడుకులు కూతురు లేరా? తిన్నా కంచాలు తీయని కూతురు లేరా? అన్నం కంచాలు ఇసిరేసే కొడుకులు లేరా? ఎందుకు చెప్తున్నా? నువ్వు అన్నీ నేర్పించావు, అన్నాట్లు నేర్పించావు, బట్టలు వేసుకోవడం నేర్పించావు, అన్నీ నేర్పించావు. నీ బిడ్డలకు నువ్వు నేర్పించకుండా గారాబం పెట్టి వాళ్ళని చెడగొట్టాడు. చెప్తున్నా, యెహోవా యందు భయభక్తులు నేర్పించావు, వాళ్ళకి అన్నీ నేర్పించావు. నువ్వు మండే కాలేజీకి వెళ్ళకపోతే పైనుంచి కిందకి తీసి ఇలాగ అంటావు, తప్పు అనుకోకండి. పైనుంచి కిందకు చూసట యాదవా 10 ఏళ్ళు కడుతున్నావు రా స్కూల్కి అంటావు. కాలేజీకి వెళ్ళకపోతే లక్షలు తగలేస్తాం, పనికి మాలినోడు అంటాం. అదే సండే స్కూల్కి వెళ్ళకపోతే సండే స్కూల్కి వెళ్ళాలి కదా నాన్న, ఎంత గారాబమో. కాలేజీకి వెళ్ళకపోతే కళ్ళేరు చేస్తావు, పళ్ళు బిగిస్తావు. స్కూల్కి వెళ్ళకపోతే కళ్ళేరు చేస్తావు, పళ్ళు బిగిస్తావు. అదే దేవుని సన్నిధిలోనో, ఆరాధనలోనో, సండే స్కూల్లోనో నీ పిల్లలు లేకపోతే ఎంత పుస్తకం చెప్తే ఇలా చెబితాడు వస్తాడా? అక్కడున్న సీరియస్నెస్ నీకు దేవుని విషయంలో నీ బిడ్డల పట్ల ఎత్తుకు లేదు. ప్రార్థన నేర్పించు, వాక్యం చదవడం నేర్పించు, ఏమీ నేర్పించు. అందుకే నా బిడ్డలు నాకు కలిసి రావాలంటే ఏం కలిసి వస్తారు చెప్పండి? అందుకే చదువు తక్కువ, మిగిలిన అన్ని ఎక్కువ నేర్చుకుంటున్నారు మన బిడ్డలు. ఈ కీర్తన గారు ఈరోజు చెప్తున్నాడు, 1 ఫైనాన్స్, 2 నీ ఫ్యామిలీ, 2 నీ చిల్డ్రన్స్ నీకు కలిసి రావాలి. వాళ్ళకి యెహోవా యందు భయభక్తులు ఉండాలి. 6వది నీ పిల్లలను చూడాలంటే నీ హెల్త్ స్కేల్ బాగుంది.